పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు బీఆర్ఎస్ నేతలు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులకు పరిహారం వంటి అంశాలపై బీఆర్ఎస్ పోరాటానికి దిగింది. కాసేపట్లో ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్కు కేటీఆర్ వెళ్లనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ జిల్లా బైన్సా మార్కెట్ యార్డ్కు కేటీఆర్ వెళ్లనున్నారు. ఇక కాసేపట్లో వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డ్కు హరీష్ రావు వెళ్లనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం వెళ్లనున్నారు హరీష్ రావు. సీసీఐ అధికారులకు రైతుల పక్షాన వినతి పత్రం అందించనున్నారు బీఆర్ఎస్ నేతలు. పత్తి రైతుల సమస్యలకు సంబంధించి బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, రైట్ బలరాం, పత్తి రైతులకు సంబంధించి తీవ్రమైన సంక్షోభం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వము సీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో పాటు మరోవైపు జిన్నింగ్ యాజమానులకు సంబంధించి వాళ్ళు నష్టపోతున్నారన్న యాంగిల్లో పూర్తిగా పత్తి కొనుగోలు నిన్నటి నుంచి నిలిపోయాయి. 2 రోజులైంది పత్తి కొనుగోలు జరగడం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ రైతు పోరుబాట కార్యక్రమం ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్కి రాబోతున్నారు. రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించబోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆ తర్వాత మోంతా తుఫాన్, దానికి తోడు కపాస్ కిసాన్ యాప్ కు సంబంధించిన సమస్యలపైన రైతులతో నేరుగా ఆయన మాట్లాడబోతున్నారు. ఒకవైపు రైతులు, మరోవైపు కౌలు రైతులకు సంబంధించి ఎంతవరకు నష్టపోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎలాంటి డిమాండ్ తో పోరు నిర్వహించాలన్న దానిపైన పూర్తిగా ఆయన ముఖాముఖి చర్చించబోతున్నారు. రైతులతో చర్చించిన అనంతరం ఆయన సీసీఐ అధికారులతో భేటీ అయి వారికి వినతి పత్రం కూడా అందించబోతున్నారు. ఆ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడబోతున్నారు. సో ఓవరాల్ గా 3 ప్రధానమైన నిబంధనల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే కపాస్ కిసాన్ యోజనకు సంబంధించి దాంట్లో ఆన్లైన్ చేయడం ఒకటైతే అయితే ఎకరాకి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయడము, దానికి తోడు తేమ శాతాన్ని 20 నుంచి 20% పెంచాలన్న నిబంధనలు చాలా వరకు డిమాండ్స్ ఉన్నాయి. వీటన్నిటిపైన ఆయన చర్చించబోతున్నారు. సో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జోగురామన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది? రైతులు ఒకవైపు సంక్షోభం అనే చెప్పొచ్చు, పత్తి కొనుగోలు బంద్ అయిపోయింది, రైతులకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉంది. ఏం చెప్పబోతున్నారు? కేటీఆర్ ఏం చెబుతున్నారు ఇవాళ? కేటీఆర్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ పర్యటన యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులతోటి వాస్తవాలు తెలుసుకుందాం, వారితో ముఖాముఖి మాట్లాడితే రైతుల సమస్యలు మనకు అర్థమవుతాయి. నిజంగానే రైతులకు సమస్యలు ఉన్నాయనేది కూడా ఈ మొద్దు నిద్రలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమవుతుంది అంటే ప్రతిపక్షాలు ఏదో కావాల్సి రాజకీయం చేస్తున్నాయి, రాజకీయం కోరికలు మాట్లాడతారు. కాబట్టి రైతులతోటే స్వయంగా కలిస్తే రైతుల వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, వాళ్ళకు ఉన్నటువంటి బాధలు, మరి ప్రతి సంవత్సరం కొత్త రూల్స్ తీసుకొచ్చి సీసీఐ కానీ సోయాబీన్ కొనేటప్పుడు నాఫెడ్ కానీ మార్కెట్ కానీ, ఇక్కడ సీసీఐ అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉందో, ఇలా పత్తి రైతులు ప్రధానంగా మరి ఆదిలాబాద్ జిల్లాలో పత్తితో పాటు ఒక 30% మంది రైతులు ఇలా సోయాబీన్ కూడా పండిస్తారు. అంటే ఇలా పత్తికి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కపాస్ కిసాన్ యాప్ తీసుకురావడం వల్ల అంటే రైతుల దగ్గర ఉన్నటువంటి పత్తిని మేము మొత్తం కొనలేము అనే మాట చెప్పలేక పొమ్మనలేక పొగబెట్టినట్టున్నటువంటి పరిస్థితి. అంటే ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గ్రామాలు కానీ ఇంటీరియర్ గ్రామాలు కానీ గుట్టలు, కొండలు, అడవులతో ఉన్నటువంటి జిల్లా. అసలు అక్కడ సెల్ ఫోన్లే రైతులు సగం మంది సెల్ ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్న సిగ్నల్స్ ఉన్నాయి, సిగ్నల్స్ ఉన్న అక్కడ మరి డబ్బా ఫోన్ ఉంటుంది, ఈ స్మార్ట్ ఫోన్, టచ్ ఫోన్ ఎక్కడ ఉంటాయి? కాబట్టి ఇది కిసాన్ యాప్ ఎత్తివేయాలనేది ప్రధానమైన డిమాండ్. ఎకరాకి 7 క్వింటాలు కొనుగోలు చేయడము, తేమ శాతం సడలించకపోవడానికి కూడా ఎట్లా చూస్తారు? మేము ప్రధానమైనది ఏంది తేమ. ఇవాళ ఇక్కడనే ఆదిలాబాద్ మార్కెట్ లోనే చాలా మంది గుమస్తలు ఉన్నారు, మార్కెట్ లో పనిచేస్తారు. మేము ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ సీసే వాళ్ళతో అండర్స్టాండింగ్ చేయించి, ఇది అడవుల జిల్లా, తేమ ఇప్పుడు 8 కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పడిపోతున్నది, 8 డిగ్రీల కంటే ఎక్కువ. మరి ఇలా 6 ఉన్నది. మరి 6 ఉన్నప్పుడు 8 నుంచి 12 పచ్చికి ఎట్లా ఉంటది తేమ చెప్పండి? ఖచ్చితంగా ఉంటది. 6 డిగ్రీల టెంపరేచర్ పడిపోయింది. 6 డిగ్రీల పడిపోయిన టెంపరేచర్ ఉన్న వల్ల ఇలా పత్తి రోజుకి ఇంకా తేమ పెరుగుతుంది. కాబట్టి తేమతో సంబంధం లేకుండా గతంలో డిసెంబర్ 31 వరకు ఆ రకంగా కొనిపించినాము. ఇదే మార్కెట్ లో కొన్నారు. ఇప్పుడు ఎందుకు కొనిపిస్తలేరు? ఇక్కడ
స్థానికంగా పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ ప్రజలు గెలిపించారు, రైతులు కూడా ఓట్లేసిండ్రు, ఎమ్మెల్యే కూడా ఓట్లేసి గెలిపించిండ్రు. ఇద్దరుంటే మరి ఇద్దరు కూడా పార్లమెంట్ సభ్యుడు మాట్లాడాడు, ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ అది కాబట్టి ఫైనల్ గా సిసిఐ సీఎం మరి కాసేపట్లో రాష్ట్రానికి రాబోతున్నారు, చర్చ జరపబోతున్నారు. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే మీరు ఇప్పటికి 21వ తారీఖు నాడు ధర్నాకు పిలుపునిచ్చారు, ఇంకా ఏం చేయబోతున్నారు రైతుల పక్షాన్ని? మేము నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. ఈ L1, L2, L3 పేరుతో ఏదైతే ఇలా కాటన్ మార్కెట్ బంద్ పెట్టింది, ఇలా సోయాబీన్ మార్కెట్ కూడా ఈ రోజు బంద్ పెట్టింది. అంటే ఈ రకంగా రోజు బంద్లు పెడితే అసలు కొన్నది ఎంత పత్తి ఇప్పటికొక 58,000 కుంటలు ఆదిలాబాద్ సెంటర్ లో కొన్నారంటే ఇలా దగ్గర 36 లక్షల కుంటల పత్తి వచ్చేటటువంటి ఆదిలాబాద్ జిల్లాలో మరి ఇలా 58,000 కుంటల పత్తి ఇప్పటికి మనం కొన్నాం. అంటే ఇలా వీటి వల్ల తేమ వల్ల ప్రధానంగా 7-10 ఆల్రెడీ 13 కుంటలు తీసుకున్నారు. ఇక్కడ 13 కుంటలు నిరుడు తీసుకుంటే ఈయోడు మరి 7 కుంటలకు ఎందుకు రావాలా? సరే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడి పంట పండపోతుంది, నెక్స్ట్ ఇయర్ కి ప్రాబ్లం రాదా? అందుకోసం 13 కుంటల పత్తి ఎకరానికి తీసుకోవాలా. తేమ లేకుండానే పత్తి కొనుగోలు చేయాలి డిసెంబర్ 31 వరకు.